హలో బాబా, వేర్ ఆర్ యూ? ఎక్కడున్నావు? ఇంటికి రా. మంచిగా ముద్దపప్పు కొంచెం నెయ్యేసి బువ్వ పెడతానా, మంచిగా తింటావా? తర్వాత సగ్గుబియ్యం పాయసం అటుకులు ఎంత బాగుంటుందో తెలుసా? నేను స్నానం చేసి మడితో నీకు వండి పెడుతున్నా. నువ్వు తినే తర్వాత నేను తింటున్నా అంటే నీవంటే ఎంత ప్రేమ చెప్పు నాకు. భక్తి ఉనే చోట భగవంతుడు ఉన్నాదని ఎంత నిజమో, పూజ గది ఉండే చోట నీ రజనమ్మ ఉన్నదని కూడా అంతే 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 నిజమని గుర్తుపెట్టుకో నువ్వు. ఓకేనా? కొట్టాలి నీకు నీకు పాయసం చేస్తా, మంచిగా తాగుదు సరేనా? అబ్బా 10 days సెలవు, హాయిగా పడుకొని మంచిగా తిని పడుకుంటా. కొంచెం చిన్న చిన్న రీల్స్ చేసి పడేస్తా, ఎందుకంటే ఇన్స్టా అట్లా కూర్చుంటుంది. ఎందుకంటే మళ్ళీ షూట్ స్టార్ట్ అవుతుందా, హెవీ టైర్డ్. ఏం చేస్తాం, లైఫ్ అంటే కష్టం సుఖం. అసలు హైదరాబాద్ ఎందుకు వచ్చాను నాకే అర్థమవుతుంది. ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిష్ అయ్యాను, మంచి పేరు ఉంది, ఓకే, అంతవరకు ఓకే. కానీ రెంట్ కట్టడానికే వచ్చానని నా ఇన్నర్ ఫీలింగ్. వైజాగ్లో ఇల్లు ఉంది కానీ విలువ లేదు, హైదరాబాద్లో గుడిసు ఉంది, చాలా వాల్యూ. బట్ 25,000 రెంట్ కడితే ఇంకొక 12,000 20,000 ఏం సరిపోతుంది చెప్పు? నువ్వు చెప్పు. యాపిల్ 4,000, ఓకేనా? బాదం 1,000, లెక్క చెప్తున్నాను విను. సాయి హార్లిక్స్ 1,000, అన్ని డబ్బులు అయిపోయింది. ఇంకా బువ్వ ఎప్పుడు తినేది? అఫ్కోర్స్ అన్నం తిన్ననుకో, యాపిల్ బాదం ఉంటే చాలా. పొప్పాయి కూడా కావాలి. పొప్పాయి నెలకి ఎంత? ఒక 1,000. ఇవన్నీ ఇక్కడే 10,000 అయిపోయింది. ఇంకా ఎట్లా దాచి ఎట్లా ఇల్లు కొనాలి నువ్వు చెప్పు? అందుకే రెంట్ 25,000 కడుతున్నామా, అది ఈఎం కట్టేద్దాం. తొందరగా బజాజ్ వాడు మనసులో దూరి, ఐసిఐసి బ్యాంక్ వాడు మనసులో దూరి, అయ్యో రజనీ గారికి ఇల్లు లేదు, లోన్ కావాలని వాళ్ళకి కాల్ చేయాలంట, నేను బ్యాంక్కి వెళ్ళిపోవాలంటే, ఇవన్నీ జరిగిపోవాలంటే ఈ ఇయర్ లోపు అవ్వకపోతే నీ జట్టు లేనంట నేను. ఓకేనా? దసరా లోపు అవ్వాలి, లేకపోతే నేనేం చేస్తాను నాకే తెలీదు. ఏం చేస్తాను? బిడ్డ మీద తండ్రికి ఎందుకు కోపం, తండ్రి మీద బిడ్డకి ఎందుకు కోపం? ఏడుస్తూ కూర్చుంటాను అంతే. బై 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 నా బంగారు తండ్రి. నువ్వు ఇల్లు ఇస్తేటి ఇవ్వకపోతే, డబ్బు ఇస్తేటి నా ప్రాణం, నా అణువు నిండిపోయి ఉన్నావు తండ్రి. ఉంటాను సరేనా? చాలా పని ఉంది, ఇంకా పచ్చడి పోపు వేయాలా. వేడిగా శబరి ఇచ్చిన ఎంగిలి పళ్ళు రాముడు తిన్నది నిజమైతే, నేను వేడి అన్నము ముద్దపప్పు నెయ్యేసి పెట్టి, దోసకాయ సొరకాయ పచ్చడి కూడా నీకు అమేజింగ్గా వండి పెట్టి, సగ్గుబియ్యం వడియా లేపి అమేజింగ్గా నోట్లో కలిపి పెట్టకపోతానా? మా అమ్మకు పుట్టలేదు నేను చెప్తున్నా. నీకు రోజు పెడతాను అనుకో, కానీ సొరకాయ పచ్చడి అమేజింగ్. అబ్బా ఏం చేసినా నీ కూతురు అసలు కర్రీ పాయింట్ పెట్టుకొని బతికేవచ్చు. ఏంటో పొద్దున పోయి రాత్రి ఎప్పుడో ఇంటికి వస్తున్నా, కానీ ఇది ప్రొఫెషనల్ జాబ్. కర్రీ పాయింట్ ఐ విల్ క్రై, నల్లగా జిడ్డుగా కర్రీగా అయిపోతాను. రజనీ ఈజ్ అ బ్యూటిఫుల్ కదా, లైఫ్ చిల్ అవ్వాలి ఫ్రెండ్. బై 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 బై, వెల్కమ్ టు బ్యాక్. నెక్స్ట్ వీడియో చాలా ఉంది. బై 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 బై.